ఖచ్చితంగా మనం సపోర్ట్ అండ్ హెల్ప్ చేయగలం ఈ విషయంలో. ఒక పర్టిక్యులర్ డాక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఏదైనా పెద్ద హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళకి ఎంత ప్రెమిసెస్ కావాలి, వాళ్ళకి ఏమేం అప్రూవల్స్ కావాలి, లైజనింగ్ వర్క్ కావాలి, వాళ్ళకి ఎటువంటి అప్రూవల్స్ కావాలనేది కూడా మనము బ్యాక్ ఎండ్‌లో మనకు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళ ప్రే ప్లేస్ ఫైనలైజ్ చేసే దగ్గర నుంచి అది 100 బెడెడ్ హాస్పిటలా, 50 బెడెడ్ హాస్పిటలా దాన్ని బట్టి ప్రెమిసెస్‌ని ఫైనలైజ్ చేయడమే కాకుండా, మళ్ళీ మనము వాళ్ళకి లోపట ఇంటీరియర్ వర్క్స్ కానీ, లోపట ఎటువంటి వాళ్ళకి ఎక్విప్‌మెంట్స్ గానీ, ఏవి కావాలన్నా మనం హెల్ప్ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఎంటైర్ ప్రాజెక్ట్ ప్రణాళికాబద్ధంగా మనం వాళ్ళకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మనం హెల్ప్ చేయగలం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్‌కి ఏమైనా తక్కువ పడితే కూడా మనము ప్రాజెక్ట్ లోన్ 100% ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే ఒక పర్టిక్యులర్ అంకుర సంస్థ వస్తుంది అంటే, దానికి స్టార్టింగ్ వాళ్ళ ఐడియా నుంచి మొదలుపెట్టుకొని వాళ్ళ ఎగ్జిక్యూషన్ వరకి 100% మనం సపోర్ట్ ఇవ్వగలం.